నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయాయి. వేసవికి ముందు జలకలను సంతరించుకొని ఉప్పొంగిన సాగర్ వేసవి రాకతో నీటి నిల్వ సామర్థ్యం కనిష్ట నిల్వలకు తగ్గింది. దీంతో ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్లో అట్టడుగున ఉండే రాళ్లు రప్పలు బయటకు తేలియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జలకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కలకలలాడాయి. క్రమంగా తగ్గుతున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్లోని నీటిమట్టం కనిష్ట స్థాయి నిల్వలకు పడిపోయింది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504.28 అడుగులకు చేరగా 112.033 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుల్లో 528.30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉండేది. గతేడాదితో పోలిస్తే సాగర్లో ఈ ఏడాది 35 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా అంతకంటే 6 అడుగుల దిగువకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రిజర్వాయర్ పరిధిలోని కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 22 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారడంతో నార్లు పోసుకునేందుకు రైతులు సతమతమవుతున్నారు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు కాగా కనిష్ట నిల్వ 213 టీఎంసీలుగా ఉంది. రిజర్వాయర్లో ఇప్పుడున్న నీళ్లు వచ్చే 2 నెలల అవసరాలకే సరిపోతాయి. 490 అడుగుల వరకు మోటార్ల సాయంతో తాగునీటి అవసరాలకు నీళ్లు తోడుకోవచ్చు. వానలు పడి పైనుంచి వరదలు వస్తే తప్ప సాగర్లోకి నీటి ప్రవాహాలు వచ్చే పరిస్థితి లేదు. సాగర్ నీటి నిల్వలు పడిపోవడంతో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు విపరీతంగా బోర్లు వేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ, ఏపీలో కలిపి 5 జిల్లాల్లో సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనే 7,19,739 ఎకరాల ఆయకట్టుండగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మొత్తం 15.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక సాగర్ నుంచి హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 2 మోటార్లతో 800 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్గొండలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు.